పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు తిరుపతి తొక్కేసులాట ఘటనలో క్షతగాత్రులైన తమని తమ సొంత ప్రాంతాలకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తూ మరియు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వారు మనసారా కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి తొక్కేసలాట ఘటనలో క్షతగాత్రులై స్విమ్స్ ఆసుపత్రి నందు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన అనంతరం వారిని తమ స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్, తిరుపతి మున్సిపల్ కమిషనర్ మౌర్యతో కలిసి దగ్గరుండి శుక్రవారం వారిని పంపించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి 32 మంది డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 5 మంది ఇంకా చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని, సాయంత్రం వారిని వైద్యులు డిశ్చార్జ్ చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్విమ్స్ ఆసుపత్రి నందు క్షతగాత్రులను స్వయంగా పలకరించి గాయపడిన వారందరికీ వైకుంఠ ఏకాదశి దర్శనం ఏర్పాటు చేయించి ప్రత్యేక వాహనాల్లో వారిని వారి సొంత ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాటు చేయించినందుకు వారికి తమ మనసారా ధన్యవాదాలు తెలిపారు. అలాగే దగ్గరుండి అన్ని సౌకర్యాలు, వైద్య, వాహన, భోజన ఏర్పాట్లను చేసి తమను తమ స్వగ్రామాలకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి పంపించిన జిల్లా కలెక్టర్కి తమ ప్రత్యేక ధన్యవాదాలు క్షతగాత్రులు తెలిపారు. వారిని సురక్షితంగా వారి స్వగ్రామాలైన విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కడప, తిరుపూర్, కోయంబత్తూర్లకు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి మున్సిపల్ కమిషనర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ స్వయంగా వాహనాల దగ్గరకు వచ్చి బాధితుల బాగోగులు తెలుసుకుని జాగ్రత్తగా వెళ్లాల్సిందిగా తెలుపుతూ వారికి అవసరమైన మొత్తం వైద్య సేవలను ప్రభుత్వమే సమకూరుస్తుందని, వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి కుటుంబ సభ్యులందరితో మాట్లాడి వారికి ధైర్యంగా ఉండాలని తెలిపారు. బస్సు ఏర్పాటుతో వారితో పాటు ఒక రెవెన్యూ అధికారిని పంపుతూ 4 ఇన్నోవా వాహనాలను ఏర్పాటు చేసి వారిని వాహనాల్లో వారి సొంత ప్రాంతాలకు జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పంపించారు.